శంకరంపేట వచ్చిండ్రు, వారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. హలో భయ్య మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున వందనం. పెద్ద శంకరంపేట ఈ గ్రామంలో ఈ సమావేశంతో ఇవాళ మా యాత్ర సంగారెడ్డిలో ముగిసి మెదక్లో ప్రారంభమైంది. మెదక్లో కార్యక్రమం అవుతున్నప్పుడు మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్ కూడా పైన ఉండాలి, యాదవ్ను కూడా డయాస్ మీదకి రావాలని కోరుతూ, మాకు నిజంగా కడుపులో ఆకలి అవుతున్నది, కానీ మీ అందరి ఆవేదన చూసినాక అవన్నీ మర్చిపోయినామే కదా. ఇక్కడ మాట్లాడిపోవాలని నిర్ణయానికి వచ్చినాం. చాలా విషయాలు ఇప్పటికే మన కళాకారులు సోమన్న గారు చాలా చక్కగా వివరించారు. అందుకని మనం ఎక్కువ వివరాలు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. 2-3 విషయాలు ముఖ్యంగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడబోతే చాలామంది రైతులు కనబడుతుంటారు. కొందరు పిల్లల పుస్తకాల కోసం వచ్చి ఉండొచ్చు, కానీ చాలామంది ఏదో ఒక వ్యవసాయం పని మీదనే ఇక్కడి దాకా వచ్చి ఉంటారు. చాలా ఇబ్బంది ఏమొస్తున్నది ఈ 4 ఏళ్లలో అంటే, రుణమాఫీ అంటున్నారు కానీ ఆ పైసలు ఎడబోతున్నాయో మనకు అర్థమవుతుంది. అకౌంట్లో ఎక్కడ పడుతున్నాయో లేదో మనకు తెలియదు. కుండకు కింద చిల్లి చేసి పైన నల్ల అయితే ఎట్లా పోతుంటాయో ఈ పైసలు కూడా గట్లనే. అవి పడుతున్నట్టే ఉన్నది, కానీ ఎప్పటి తీరుగానే ఉన్నది. అది పోనే లేదు, రద్దు కానే లేదు. అది రద్దు కాదు, మనకు కొత్త అప్పు ఉంటుంది. బయటికి వెళ్ళి తెచ్చుకునే కదా. ఇక మనం 2.5 మిత్తి, 3 రూపాయలు అదృష్టం మంచిగా ఉంటే, లేకపోతే 5 రూపాయల మిత్తి. 5 రూపాయల మిత్తి తెచ్చి వ్యవసాయం చేస్తే మనకి ఏం మిగలాలి? దీంట్లో మీరు ఆలోచన చేయండి. చాలా మంది ఏమంటున్నారంటే, మనకి ఇక మొదలు ఎక్కడి నుంచి వస్తుందంటే పైసల కోసం దేవుళ్ళండి. ఈడున్న వాళ్ళందరూ ఎన్ని వారాలు తిరిగినరో అప్పు కోసం. మొత్తానికైతే అన్నో ఎన్నో దేవుళ్ళు ఆడుకొని ఇత్తనాల కోసమో ఎరువుల కోసమో వీడికైతే వచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు అసలు ఇత్తనాలు పట్టుకపోతున్నప్పుడు కవర్ చూస్తే అందంగా మెరిసిపోతుంటది, చాలా ఆనందం అనిపిస్తుంది. అవి వేసినాక అప్పుడు కథ ఎరికే కావాలి కదా. అవి కొన్ని మొలువై, కొన్ని మొలిసినాక కాయయి, కొన్ని కాస్తే అవి పూత పూయాయి, కొన్ని పూత పూస్తే కథ కాయాలి. అదృష్టం మంచిగా ఉంటే పంట చేతికి వస్తుంది. పోయిన సంవత్సరం ఎన్ని తిప్పలు పడినా సోయా ఇత్తనాలు మొలవలే, మిర్చి ఇత్తనాలు మొలవలే, పత్తి ఇత్తనాలతో కూడా చాలా దిక్కుల సమస్య వచ్చింది. అవన్నీ అయినాక ఈసారి లెక్కనే మంచిగా వాన ఉంటేనేమో పర్వాలేదు. లేకపోతే జరిగేది ఏంటంటే, ఈ వానతోని సరిగ్గా లేకపోతే పంట నాశనం అవుతుంది. 2 సంవత్సరాలు మనకు కరువులతోని పంట నాశనమైంది. ఆ నాశనమైనటువంటి పంటకు ఇప్పటికీ మీకు ఎవరికైనా నష్టపరిహారం దొరికిందా? ఈడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా దొరికిందా? ఎవరికి దొరకలే. రాళ్ల వాన పడి నాశనమైంది ఎవరికైనా ముట్టినదా? ఇంత సర్కార్కి సహాయం ఎవరికి ముట్టలే. అన్నీ అయిపోయినాయి. పండిన పంటను మురిపెంగా మనం మార్కెట్కి తీసుకుపోతే గప్పుడు అసలు పంచాయతీ మొదలైంది. రేట్లైనా లేదు పోమంటాడు. మనం కందులు వేసే అన్ని రోజులు అందరు కందులు 12,000 ఉన్నది, ఈసారి కందులు పండించుకోమని సర్కారు ఆశతో చెప్తే పత్తి ఆపినం, కందులు వేసుకున్నాం. కానీ చివరాఖరికి ఏమైందంటే, ఆ కంది పంటకు 12,000 ఉన్న రేటు 3,500కు పడిపోతే మళ్ళా గవర్నమెంట్ వచ్చి కొంటే 4,500, 5,000, 5,500 మనకు ముట్టినాయి. ఈ 5,500 కూడా అందరి కొనలే. ఈ లైన్లో నిలబడే యాతన భరించలేక కొందరు బయట అమ్ముకున్నారు. మరి అమ్మిన పైసలు మీకు ముట్టినయో లేదు. చాలా దిక్కులు ఇంకిప్పటి వరకు ఆ పైసలు రాలేదు, వడ్ల పైసలు రాలేదు. ఈ పైసలు రానే లేదు, కానీ వచ్చే ఏడు 4,000 ముచ్చటైతే మాట్లాడుతున్నారు. మనం ఏమంటున్నామంటే 4,000 ఇస్తే వద్దని, ఎందుకంటే అది ఇవ్వడం వద్దని అంటే లేదు, రావాలా కూడా 4,000. నిజానికి చాలా అవసరం కూడా ఉన్నది రైతులకు. కానీ ఒక్క 4,000 ఇచ్చి అస్సలు రేటు పడగొట్టినాక ఆ రోజు ఈ 4,000 కాదు ఇంకా 4,000 మునుగుతాం మనం. కాబట్టి ఈ 4,000 ఇయ్యి, ఆ రేటు కూడా ఇయ్యి అని అడుగుతున్నాం. ఈ రెండింటితో పాటు మాకు విత్తనాలు కూడా కల్తీ లేకుండా చూడంటున్నాం. అన్నిటికంటే మించి మాకేమన్నా ఈ పంటల కాడ అమ్ముడు పోకపోతే గవర్నమెంట్ ఇన్ని పైసలు పక్కకు తీసి పెడితే ఆ పైసలతో మా ధాన్యం కొట్టే రేట్లు పడిపోకుండా నిలుస్తాయని చెప్పి కూడా ఇవాళ మనం కోరుతున్నాం. ఈ ఏమన్నా నేను కొత్తగా చెప్పిందా? తెలంగాణ అన్ని రోజులు ఇదే ముచ్చట చెప్తుంది. మరి మన గవర్నమెంట్ వచ్చినాక రావాలి కదా.
మరి రాకపోతే మనం ఏం చేస్తుడు మీరే చెప్పుండ్రు ఇక నాకు అన్న ఒక 2 నిమిషాలు ఒక్క పెట్టుండ్రి నాకు చిత్తులు బట్టి వాళ్ళు అడిగితే మంచిగా లేదు తడిస్తే అందరం తడిస్తే అందరం అడుగుతాను ధైర్యంగా నిలబడించుకోవాలి. మీ అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఎడ్లు కడతారు నాగలు దుంతారు అయితే ఏమవుతున్నది ఎద్దు వంటది ఒక్కోసారి దొంగ ఎద్దు వంటది అంటే మీరు ఏం చేస్తారు వదిలిపెడతారా వ్యవసాయం పొడిచి లేపుతారా లేదా మళ్ళా దుంతారా లేదా మరి గవర్నమెంట్ కూడా ఎట్లా లెక్కనే కదా అది నడుస్తేనే కదా మనకు సాగు నడిచినట్టే ఇది నడిచేది. మరి ఎద్దు వంట ఏం చేయాలి లేపుడా లేదా పొడుచుడే కదా ఇగో గా పని చేయడానికి ఇది దాకా వచ్చిన ఇక మీ అర్థమైంది కదా ఇక మా ఆపకంత అయితే మీరు అడగచ్చు నీకేం పని నాకేం పని అంటే నేను మనిషిని సాటి మనిషి పాడైపోతుంటే చూసుకుంటుండుడా శాతమైన కాడికి చేసుడే కదా మేము చెయ్యాలనే బయలుదేరినాం ఇక మాతో అయిన కాడికి నిలబడాలి కొట్లాడాలని బయలుదేరినాం. మాకు జయశంకర్ సార్ ఒక ముచ్చట చెప్పిండు. ఏమని చెప్పిండు జయశంకర్ సార్ అంటే తెలంగాణ వచ్చేదాకా మీరు కొట్లాడుతారా నాకు ఎరికే కానీ తెలంగాణ వచ్చినాక ఏం చేస్తారన్నారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలని చెప్పిండు. మరి అలా తెలంగాణ అందరికీ న్యాయం జరగకపోతే మనం కొట్లాడా లేదా కొట్లాడాలనే ఆలోచనతోనే మేము బయలుదేరినాం. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకాలి. వ్యవసాయంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయంగా పంటలు పండటానికి సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి. ఒక్క 4,000 కాదు, మంచి విత్తనాలు ముట్టాలి, నీళ్ల సౌకర్యం ఉండాలి. వీటన్నింటికంటే మించి పంటకు గిట్టుబాటు ధర దొరకాలి. ఇగో ఇది ఇవాళ మనం గవర్నమెంట్ను అడుగుతున్నాం. ఏమన్నా తప్పడిగినా ఏం తప్పులేదు, చెప్పే కాడికి చెప్పినా మీరు అడగచ్చు. ఈ 3 ఏళ్ళు ఏడ మర్చుకప్పన్నావు నువ్వు కూడా దొంగెత్త లెక్క అని అనొచ్చు మీరు అనాలే కూడా. కానీ నేను ఊకోలే, హైకోర్టులో కేసు వేసిన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఏమన్నా చేయాలి కదా అని కేసు వేసిన. ఏదన్నా కేసు వేస్తే మేమేం ఆశపడ్డామంటే కోర్టు కనుక జోక్యం చేసుకొని గవర్నమెంట్ను కదిలిస్తే మనకు వ్యవసాయ విధానం వస్తుంది, అన్ని విషయాలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డాం. కోర్టు ఏమన్నది సెక్రటరీని పిలిచి వీళ్ళందరితో మాట్లాడాలి అన్నారు. 40 రైతు సంఘాలు పొద్దున 11ంటికి మొదలు పెడితే సాయంకాలం 4 దాకా ఆ రోజు మాకింతంత ఛాయ్ ఇచ్చిండ్రు తప్ప ఇంకేమీ లేదు. ఎండుకుంటూనైనా ఆడ కూర్చొని మేము అన్ని విషయాలు చెప్పినాం. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ 40 సంఘాలు చెప్పినాయి. ఓ రైతు కమిషన్ ఇమీడియట్గా వెయ్యండి, రైతుల సమస్యలు ఏమన్నా ఉంటే గవర్నమెంట్తో మాట్లాడి పరిష్కారం చేస్తుందని కూడా అన్నారు. హైకోర్టు దగ్గరికి గవర్నమెంట్ పోయి ఇవన్నీ బాగున్నాయండి సూచనలు అన్నది. బాగుంటే అమలు చేయమని అన్నది హైకోర్టు. 2 ఏళ్ళు గడిచింది, అమలు కాలేదు. మధ్య మధ్యన గుర్తు చేస్తూనే ఉన్నాం. జడ్జీలు పోయినరు, మళ్ళీ జడ్జీలు వచ్చిండ్రు, కానీ అవి మాత్రం అమలు కాలేదు. మొన్న హైకోర్టు గట్టిగా అడిగింది, అప్పుడు చెప్తారు కదా మరి ఎందుకు అమలు అవుతలేవని చెప్పి హైకోర్టు అడిగింది. అందుకని చేయవలసిన ప్రయత్నం ముందు కాగితాల మీద చెయ్యాలి, కోర్టు ద్వారా చెయ్యాలి, ఆఫీసర్లకు చెప్పాలి. అప్పటికీ కూడా కాకపోతే మీ దగ్గరికి రావాలి. ఇప్పుడు వచ్చిన మేము ఇంత ప్రయత్నం చేసినాక అప్పటికీ న్యాయం జరగకపోతే ఇవాళ మీ దగ్గరికి బయలుదేరి వచ్చినాం. మేము ఇవాళ ఇవన్నీ చెప్తే ఆడ ఇంటనే లేకపోయారు. ఆఖరికి నేనేమనుకున్నా అంటే మీకు అర్థమైతే మీరు గవర్నమెంట్ను పట్టుకుంటారు. చెట్టు కదులుతా కదలదా, చెట్టు తాకుతా ఎట్లయినా. ఇక అస్సలు మతలబు మీ చేతిలో ఉన్నది. మీరు కనుక కదిలి గట్టిగా మనసులో పడ్డదనుకో, ఇవెందుకు నువ్వు చేయవని అడిగినావు అనుకో, చేస్తావు కదా, గవర్నమెంట్ చేస్తుంది కదా. చేయకపోతే 2 ఏళ్ళు ఏమంత దూరం ఉన్నది, మళ్ళీ రాడా ఇంటికి రాడా, అడగడా? మన చుట్టూ మన చేతుల్లో ఉన్నది, ఎటు పోయేది కాదు. మన ఓట్లకు పుట్టింది కదా, ఇది మన ఓట్లకు పుట్టిందే కదా ఈ గవర్నమెంట్. మనం అడగకపోతే మంది అడుగుతారా? పిల్లగాడు మనోడైతే ఇంకా తప్పు చేస్తుంటామా? మరి అసలు సర్కారుని ఎందుకు వదిలిపెడతాం? అడగాలి అని చెప్పి మేము బయలుదేరినాం, ఊరూరు తిరుగుతున్నాం. ఈ ముచ్చట మీకు సమజ్ అయితే మీరు ఒక్కటి అడగండి, మాకు ఎందుకు బ్యాంకులో మీరు వేసిన పైసలు వేసినట్టే ఉంటే మా అప్పట్లనే ఎందుకు ఉందనేది అడగండి. రెండోది, మేము గవర్నమెంట్ని ఏమడుగుతున్నామంటే రైతు జీవితం బాగుపడాలంటే వ్యవసాయ విధానం రావాలి అంటున్నాం. కంపెనీ వానికి విధానం ఉంటుంది, అన్నిటికీ విధానం ఉంటుంది, మనకి ఎందుకో ఉండదు గవర్నమెంట్ దగ్గర. మనకు కూడా ఓ విధానం రావాలి అని చెప్పి అడుగుతున్నాం. మనకు కూడా గవర్నమెంట్కు సహాయం రావాలని అడుగుతున్నాం.
మీద అడిగినట్టే పిల్లల కొలువుల ముచ్చట కూడా ఉన్నది. 2 లక్షల ఖాళీలు ఉంటే నోటిఫికేషన్ ఇవ్వాలి కదండి. మీరేమనుకుంటే రోజు మంత్రి గారు ఈ కొలువులు వస్తాయని అంటున్నాడు కదా, అయిపోయి ఉండొచ్చు, మావాడేదో తప్పు చేసిండు నౌకర్ రాలే అని మీరు అనుకుంటారు. పాపం వాళ్ళు పుస్తకాలు వేసుకొని చదువుతుండ్రు. ఇట్లా వాన వచ్చిన కుర్చీలు వేసుకొని లైబ్రరీలో దొరకకపోతే బయట చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. ఖాళీలు ఉన్నాయి, ఆఫీసులో పనులు అవుతలేవు, చాలా పనులు ఆగిపోతున్నాయి, ఫైళ్ళు కదులుతలేవు, అక్కడ స్టాఫ్ లేక. మరి మన పిల్లగాళ్ళకు కొలువులు వస్తాయి కదా, నువ్వు ఎందుకు ఇవ్వవు? బయట చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే నౌకర్లు అవుతాయి కదా, నిరుద్యోగులైన పిల్లలకు సహాయం ఎందుకు చేయం? గవర్నమెంట్ అనేక రకాలుగా సహాయం చేయొచ్చు. ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తాను. మీ ఊళ్ళో ఇది వరకు వాటర్ ట్యాంక్ ఉందా? చాలా ఊళ్ళల్లో ఉన్నదా వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్? కొన్ని ఊళ్ళల్లో లేదు. కానీ ఉన్న కాడ, ఒక్క నిమిషం నేను ఒక్కటి చెప్పినాక నువ్వు అడుగు. ఉన్న కాడ మళ్ళీ కొత్తగా కడుతున్నారా ఇంకో ఓవర్ హెడ్ ట్యాంక్? పాత పైపులు ఉడవీకి సిమెంట్ రోడ్లు అన్ని తగ్గి మళ్ళీ పైపులు వేస్తున్నారు కొన్ని దిక్కుల. మీ దిక్కులు వేసిన రోడ్లు ఏదో కానీ వేసిండ్రు, కొన్ని దిక్కులు వేయలేదు. ఇప్పుడు ఈ డబుల్ ట్యాంకులు కట్టకపోతే ఏం బాయ్? పాత ట్యాంకుకే కొత్త కనెక్షన్ ఇస్తే నీళ్లు రావా? ఆ నీళ్లు ఈ నీళ్లు కలిపి మీకు కావలసినన్ని రోజులు ఇచ్చుకోరాదా? మరి కొత్త ట్యాంక్ ఎవరి కోసం కట్టినట్టు? అక్కర్ లేకపోయినా ఎవరి కోసం కట్టినట్టు? మీ ఊరు ముచ్చటే కదా, నేను బయట ముచ్చట అంటలేదు. ఎవరి కోసం కడుతున్నాడో కానీ 30,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వృధా అవుతుంది. 30,000 కోట్లు అంటే ఎన్ని? 1 కోటికి 20 ఇండ్లు అవుతాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. 6 లక్షల ఇండ్లు అవుతాయి. తెలంగాణలో లేదనకుండా అందరికి ఇండ్లు ఇవ్వచ్చు. ఇక్కడ కూర్చున్న విలేకరులకు కూడా ఇండ్లు ఉంటాయి. కానీ పైసలు అటెందుకు పోతలేవు, గిట్టెందుకు వస్తుంది? మనకు పంటల కోసం కొనటానికి 1000 కోట్లు పక్కన పెట్టుకుంటే తప్ప దానికి పైసలు వస్తలేవు, కానీ దీనికి ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మాకు డౌట్లు, చెప్పలేవు సమాధానం. కానీ మీకు కూడా చెప్పాలి, ముచ్చట చెప్పాలని చెప్పే మేము ఇవాళ బయలుదేరినాం. ఈ పైసలు నువ్వు ఇట్లా ఆగం చేసుడు ఎందుకు? మమ్మల్ని ఇట్లా తిప్పలు పెట్టుడు ఎందుకు? మాకు పంట నష్టాలు జరిగితే పరిహారం రాదు, మాకు ధాన్యం కొన్నామంటే పైసలు దొరికాయి. ఒకవేళ మనకు పంటలు పండినా కానీ ఆ పంటలకు మీరు గిట్టుబాటు ధర దొరకదు, కొనటానికి గవర్నమెంట్ నిధి ఇయ్యదు. మరి మీ దగ్గరనేమో పత్తి మక్కలు బాగా పండిస్తారు, ఒక్కొక్క దిక్కేమో వడ్లు పండినాయి, ఆ వడ్లు అమ్ముకున్నారు కానీ ఇక్కడ పైసలు ఇంకా రాలేదు. ఆ కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కో దిక్కు కందులు పండినాయి, ఇంకా పైసలు ముట్టనే లేదు. మీ మక్కలు కూడా రేట్లు పడిపోయినాయి, కొంత పంట ఎండైపోయింది నడుమ. ఇది మనకున్నటువంటి సమస్య. మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన గవర్నమెంట్ అంటే మనది, పైసలు మనవి, సరిగ్గా పని జరిగేటట్టు చూసుకోకపోతే నష్టం మనకైతే. ఈ గవర్నమెంట్ తప్పు చేస్తున్నది, పైసలు ఖర్చు పెట్టే కాడ ఖర్చు పెడతలేదు, అవసరం లేని కాడ ఖర్చు పెడుతున్నది. రైతులకు మేలు చేసే విషయం మీద, యువకులకు బతుకు తెరువు చూపించే కాడ ఖర్చు పెడతలేదని చెప్పి మాకు అనిపిస్తున్నది. మేము రకరకాల ప్రయత్నాలు చేసినాం. నువ్వు కొలువులకు ఏమేం చేస్తే కొలువులకు విద్యార్థులకు, చదువుకున్న పిల్లగాళ్లకు, ఊళ్ళల్లో ఉన్నటువంటి యువకులకు కొలువులు దొరుకుతాయో మేము రాసి గవర్నమెంట్కు చెప్దామని ఒక ఊరేగింపు తీద్దామంటే 3 గంటలు రాత్రి వచ్చి దొంగలమైనట్టు తలుపులు వలగొట్టి అరెస్ట్ చేశాం. పోలీస్ ఆఫీసర్కి చెప్పినాం, నాయన నా ఇంటికలు కనబడితేనే ఉన్నాయి, నేను ఉరికెటోని కాదు, నేను ఈడ ఉరికెటోని ఏం కాదు. మా అయితే 100 గజాలు ఉరికితే కూడా దమ్ముకొచ్చి నేనే పడిపోతా, కానీ నేను తప్పించుకునేటోని కాదు. నేను ఏడవని ఇన్నే ఉంటాను, గేట్ కాడ కూర్చో 6 గంటలకు అరెస్ట్ చేయన్న. ఇన్లే గడ్డపారలు వెనకకి తిప్పి కొడితే అది ఏమి కమ్మతో కానీ దర్వాజ వరగలేదు, కానీ గొల్లేలు అయితే ఉండిపోయినాయి ఎక్కడికక్కడ. ఇంట్లోకి దొరబడి 30 మందిని తీసుకుపోయిండు. మరి మా జేబులో బాంబులు ఉండేనా? తుపాకులు పట్టుకొని తిరిగితిమా? ఎవరికన్నా ఉరేస్తామని చెప్పి మేము బేరిస్తామా? ఎవరి ఇంట్లోకి వెళ్ళిన సొమ్మెత్తుకొస్తామా? పిల్లగాళ్ళకు నౌకర్లు దొరకాలంటే ఏం చేయాలో చెప్పుదామని బయలుదేరితే గంత లొల్లి చేసినాక హైదరాబాద్లో ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వకపోతే మేమేమనుకున్నామంటే, నువ్వు హైదరాబాద్లో మాట్లాడనీకపోతే శంకరంపేటకు పోతామని నిర్ణయం చేసుకొని ఇక్కడి దాకా వచ్చినాం. ఈ విషయాలన్నీ మీతో మాట్లాడాలని, మీ అందరూ కూడా ఈ వానబడ్డ జరసేపు ఎండగొట్టినా కూర్చొని చాలా, ఈ మీటింగు మనది కాబట్టి మీరందరూ కూర్చున్నారు. జేఏసీ అంటేనే మందిది, ఇదేమన్నా మీరు మేము కలిస్తేనే జేఏసీ, ఉట్టిగానే ఉన్నదా జేఏసీ అంటే?
అందరం కలిస్తే పుట్టింది, అందరం కలిసి తెలంగాణ తెచ్చుకుందాం, అందరం కలిసి తెలంగాణను బాగు చేసుకుందాం. ఆలోచన మంచిగుందా లేదా? మంచిగుందా లేదా? మంచిగా ఉండే పని అయితే మేము ఈ ప్రయత్నం మొత్తం దాకా తెలంగాణ అంతా తిరగాలి. మీరు ఇంటికి మీ దగ్గరికి నాయకులు వస్తే అడగండి, మా వ్యవసాయానికి విధానం ఎందుకు రాదా అని అడగండి. ఏ కంపెనీ వాడు ఏమో వాడు స్పెషల్గా పుట్టిండా అని ఏమన్నా ప్రత్యేకమైన సాంచాల బ్రహ్మదేవుడు తయారు చేసిండా, మనల్ని వేరే దిక్కు తయారు చేసిండా? అందరం తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే కదా, ఎవరిని వచ్చినా రక్తమే వెళ్తుంది కదా. వానికి విధానం ఉంటుంది ఎట్లా, మనకు లేదు ఎట్లా? అడగాలి కదా ఇవన్నీ. ఇవి మనం అడుగుదాం, సాధించుకుందాం. మేము కూడా కొసదాకా మళ్ళీ మీతో నిలబడటానికి మేము కూడా సిద్ధమే. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బాగుపడితే మాకు కూడా తృప్తి, మా అందరికీ తృప్తి, మీకు కూడా తృప్తి. అయ్యా కొట్లాడి తెచ్చుకున్నందుకు న్యాయమైందని కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా జయశంకర్ సార్ మాకు చెప్పిన మాట ప్రకారం నిన్న ఆయనది వర్ధంతుండే, దాని ప్రకారం నిన్న బయలుదేరినాం. నిన్న ఇదివరకు దాకా మేము మొత్తం సంగారెడ్డి జిల్లా తిరిగినాం. ఇక అంతా ఒకటేనా పాత మెదక్ జిల్లా. ఆడికెళ్ళి ఇడికి వెళ్తే ఇక్కడ కూడా చాలా ఘనంగా ఇవాళ మా మీటింగు మెదక్ జిల్లా జేఏసీ వాళ్ళు జరిపిండ్రు. చాలా అద్భుతంగా మరి ఇక్కడ సత్యనారాయణ గారి సహకారం అందించిండ్రు. మురళీకృష్ణ ఇంతే ఉన్నాడు పిల్లగాడి గారు, చూడు ఎంత పని చేసిండు. ఇటువంటి పిల్లగాడు మా సత్యనారాయణ గారు కూడా చాలా మాకు సహకారం అందించారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు. మా దేవుళ్ళనేమో ఎక్కువ తక్కువ పైసలు లేకపోయాయి, ట్రాక్టర్లు పెట్టి తోలుకొద్దామంటే ఎవరినన్నా అడుగుడు బతిల్లాడు గదవ పట్టుకుడు చేసుకుండే కానీ ఇంకో ఉపాయం మనకు ఎరకలేకపోయాయి. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించినందుకు మీ అందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు. అన్న అడిగే ఏందో ఏందో అడుగుతున్నాడు ఆడ చెప్పు, అన్న నుంచి కానీ ఒకటి మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. మీరు చెప్పింది కూడా చాలా మంచిగా ఉంది, మేము కూడా అనుకున్నాం. ఆయన ఏమంటుండ్రు, పత్తి రైతులకు బేడీలు వేసిండ్రు, అది తప్పే. ఏమన్నా ముద్దున్న ముచ్చట్న రేట్ రాకపోతే నిలబడి అడిగిన దానికి బేడీలు వేస్తారు. నువ్వు రేట్ ఇప్పియకపోతే నీ తప్పు ఉన్నది. ఓ కుర్చీలో ఏదన్నా వలిగితే కుర్చీ వలిగిందని నువ్వు కేసు రాసుకో, ఫైల్ పెట్టు, ఎవరో తెలియదని రాసుకోవచ్చు. అనేక ఇకమతులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో భూమి అబద్ధం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరి మీద కేసే లేదట. అగు మరి 4,000 కోట్ల ఆస్తి, 4,000 కోట్లకి ఎవరి మీద కేసు లేదు. అదేందో మార్కెట్ యార్డు ఆఫీసు అద్దాలు వలిగినాయి అని చెప్పి దేశద్రోహం కేసు పెడతారా? ఇదేమన్నా పద్ధత? అందుకని మనం కోరేది ఏంటంటే రైతుల పట్ల ఈ చిన్న చూపు పనికిరాదు. రైతులకు న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలంటే మనం ఎరకబడితే, మనకు తెలిస్తే మనం గవర్నమెంట్ను ఖచ్చితంగా అడగగలుగుతాం. మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని కోరుతూ, మీ అందరికీ కూడా ఇట్లాంటి అన్ని ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు గొర్రెలు ఇస్తున్నారు, 30,000 రైతు కట్టమంటున్నారు. రైతులు 30,000 కట్టలేకపోతే 30,000 కట్టకపోతే 70,000 వదిలిపెట్టు, గొర్రె మేకలు రావు కదా, ఇంటికి రావు. 30,000 కట్టలేని పరిస్థితిలో చాలా మంది లేరా? ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లా గొర్రె మేకలు? 90,000 ఎన్ని వస్తే గన్ని రాదు. మరి మన జేబులకెళ్ళి పెట్టుడు ఎందుకు? ఇది దోస్తలేదా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు పెళ్ళాం మెడలున్న గొలుసు ఏమన్నా మిగిలితే అది తాకట్టు పెట్టి పట్టుకురావాలన్నా పైసలు దానికోసం. అన్ని ఇట్లాంటి కథలు ఉంటాయి ఇలా. ఇప్పుడు ఈ రైతుకు సందేహం ఏంటంటే 30,000 పెడితే చిన్న పిల్లలు ఏమైనా చచ్చిపోతే ఈ అప్పెట్లా అనేది ఒక రంది. తీసుకున్నాడా లేదా? ఇగో ఈ డౌట్లో పడ్డాడు. నువ్వు గదే 90,000కి ఎన్ని వస్తాయో కానీ లెక్క గట్టి కదా అప్పచెప్తే అయిపోతుంది కదా, మళ్ళీ 30,000 కట్టు అని ఈయన ఆశకు తెద్దునా వద్దా? అంత విచిత్రమైన పరిస్థితి. నా ఊళ్ళో ఒక ఆయన సామెత చెప్పిండు, చూస్తేనా గుడ్ల మీద ఒదిగిన కోడి, బయటనేమో సుట్టపోడు వచ్చింది. ఇవాళ రేపంటే ఎక్కడన్నా కోళ్ళు దొరుకుతున్నాయి కానీ వెనకటి నుంచి ఇగో ఇవాళ పరిస్థితి మనది కూడా గట్లనే ఉన్నది. ఏమో వచ్చేటట్టే ఉన్నది. కాదంటే ఎట్లా? అప్పు తెద్దామా అని. అప్పు తెస్తే మరి తీర్తయా లేదా? ఈ అన్ని ప్రశ్న తేలక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మనం ఇవాళ రైతులము. ఇట్లా ఆగం చేయొద్దు గవర్నమెంట్. రైతు మంచి చెడు ఆలోచన చేసి నిర్ణయం చేయాలని చెప్పి మనం
ఏదైనా ఇస్తే మేము కావాలని అంటాం, ఇవ్వలం వద్దని అంటలేము. కానీ ఇచ్చేదేదో చక్కగా లెక్క చూసి అప్పచెప్తే అయిపోద్ది కదా. ఇక రేపు ఆ 4,000కి ఎంత కథ ఉన్నదో, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందంటారో లేదంటారో, కాగితమే చూపకపోతేమంటారో, ఎంత తిప్పించుకుంటారో ఎంత కథ. నా సొంతోడు ఎవడన్నా తెల్ల బట్టలోడు ఉంటే మోరుతో పని చేస్తేనే అందరికంటే ముందే ఎత్తుకొని పోతా. అస్సలు అవసరం ఉన్నందుకు మాత్రం పైసలు దొరకదు. ఇట్లాంటి చిక్కులు మస్తుంటాయి. మనం కనుక ఐక్యంగా లేకపోతే మనకు న్యాయం జరగదు. ఊరూరికి మనం కూడా రైతు సంఘం పెట్టుకోవాలి. అక్కడున్న రోజే కొట్లాడదాం, రోజు కొట్లాడాలి. ఆడవాళ్ళు అయితే పొదుపు సంఘం పెట్టుకోలేదా? వాళ్ళు మన లెక్క వ్యవసాయం చేస్తారు, మళ్ళీ ఇంట్లోకి పోయినాక వంట కూడా చేస్తారు కదా. 2 పనులు చేసేటోళ్ళు సంఘం పెట్టగలిగింది, ఒక్క పని చేసేటోళ్ళు మనం ఎందుకు పెట్టదు? మనం కూడా ఒక సంఘం పెట్టుకోవాలి, ఆ సంఘాన్ని నడపాలి. అవసరమైనప్పుడు అందరం కలిసిపోయి గట్టి కొట్లాడాలి, న్యాయాన్ని తెచ్చుకోవాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతూ పెద్ద శంకరంపేట ప్రజలకు, పౌరులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. వెంటనే రైతు విధానం ప్రకటించాలి. వెంటనే రైతు విధానం. వెంటనే రైతు విధానం.